సరదాగా పెట్టుకున్న 3 చామదుంపలు చూడండి, దాదాపుగా కేజీకి ఎక్కువనే వచ్చినాయి. సపరేట్ కుండీ కూడా రెడీ చేసుకోకుండా ఆల్రెడీ మొక్కలున్న కుండీలోనే పెట్టుకున్నాను. ఈరోజు తీసాను. ఎంత బాగా వచ్చాయో! వీటిని మనం 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా లాంగ్ టైమ్‌లో దుంపల్లాగా మనం వండుకోవచ్చు. అలాగే చామ ఆకులతో కూడా కూర చేసుకోవచ్చు. నమస్తే. వెల్కమ్ టు విభావన నేచర్. రీసెంట్‌గా నర్సరీకెళ్ళినప్పుడు నేను తెచ్చుకున్న చామంతి మొక్క ఇది. ఈ కలర్ చామంతి నా గార్డెన్‌లో లేకుండే, అందుకనే నేను ఈ పర్పుల్ కలర్ చామంతి తీసుకొచ్చుకున్నాను. ఇంకా రీపాట్ చేసుకోలేదు. తెచ్చిన కవర్‌లో అట్లే పెట్టేసిన. కొంచెం పెద్ద సైజ్ పాట్‌లో పెట్టుకుందాం అనుకుంటున్నాను. అలాగైతే ఫ్లవరింగ్ కొంచెం ఎక్కువొస్తుందేమో అని ఈసారి అట్లా ట్రై చేద్దాం అనుకుంటున్నా. మనం మార్కెట్‌లో దొరికే చామ దుంపల్ని కొంచెం హెల్తీగా ఉన్న దుంపలు తీసుకొని మట్టిలో గనుక పెట్టుకుంటే 7-8 నెలల మధ్యలో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే నేను ఇది కావాలని పెట్టుకోలేదు. మామూలుగా నేను మార్కెట్‌కెళ్ళినప్పుడు కర్రీ కోసం అని తీసుకొచ్చుకున్న వాటిలో ఒక 2, 3 మిగిలితే సెపరేట్ కుండీ కూడా రెడీ చేసుకోకుండా ఎక్కడ కొంచెం ప్లేస్ ఉందనిపిస్తే అక్కడ పెట్టుకున్నాను. అయితే నేను ఈ దొండపాదున్న కుండీలో పెట్టుకోవడం వల్ల దొండకాయలు నాకు కొంచెం తగ్గినాయేమో అనిపిస్తుంది. కాకపోతే స్టార్టింగ్ నుంచి ఈ దొండకాయలనేవి తగ్గడం నేను గమనించలేదు. ఈ దుంప సైజ్ ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు నాకు ఈ దొండకాయలు అంతగా రాలేదు. కానీ ఇలాంటి దుంపలు మనం ఎప్పుడు పెట్టుకున్నా కూడా సెపరేట్ టబ్‌లో పెట్టుకోవడం బెటరు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. మనం ఇలా ఒక మొక్క ఉన్న దాంట్లో ఒక మొక్క పెడితే ఏదో ఒక మొక్క మాత్రమే చాలా హెల్తీగా ఉంటుంది. మిగిలిన మొక్క కొంచెము వీక్‌గా అనిపిస్తుంటుంది. చూద్దాము ఎన్ని దుంపలొస్తాయనేది. ఇదిగోండి, ఒక్క దుంప పెట్టాను. దాని చుట్టూ ఎన్ని దుంపలొచ్చాయో చూడండి. దీనికి స్టెమ్ అలాంటిది ఏమి ఉండదు. డైరెక్ట్ ఈ దుంపల నుంచే లీవ్స్ అనేవి చాలా పెద్దగా వస్తాయి. ఒక ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా కూడా చాలా బాగుంటుంది ఈ మొక్క. మన మిద్దె తోటలో ఇలాంటి దుంపల్ని కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చామ దుంపలు కానీ, పసుపు కానీ, స్వీట్ పొటాటో కానీ ఇవన్నీ కూడా పెంచుకోవచ్చు. మనము సాయిల్ మిక్స్ చేసుకునేటప్పుడే ఎరువు, వేపపిండి కంపల్సరీగా కలుపుకొని అప్పుడప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే దుంపలు అనేవి బాగా ఊరి హెల్తీగా వస్తాయి. నేనైతే దుంపలు ఇంత హెల్తీగా వస్తాయి అనుకోలేదు. కాబట్టి చాలా సార్లు ఆకుల్ని నేను కర్రీలాగా చేసుకున్నాను, చామాకు కూర అని. ఆ వీడియో కూడా ఉంది, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ. ఇది 7 to 8 months లో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఆకులన్నీ కూడా ఎల్లో కలర్లోకి వచ్చేసి ఇట్లా ఎండిపోతాయి అన్నట్టు. అప్పుడు మనము హార్వెస్ట్ రెడీ అయిపోయిందని గుర్తుపట్టాలి. దుంపలు రావడం ఎట్లా వస్తాయి అంటే మధ్యలో ఒక పెద్ద దుంప, దాని చుట్టూ మొత్తం చిన్న చిన్న దుంపలు ఉంటాయి. ఇవి చిలకడ దుంపలాగా అంటే స్వీట్ పొటాటో లాగా డైరెక్ట్గా తినలేము, నోరు పాడైపోతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఉడికించి మాత్రమే తీసుకోవాలి. ఇవి మన మిద్దె తోటల్లో నాటుకోవాలనుకుంటున్నప్పుడు మార్కెట్ నుంచి తీసుకొచ్చుకున్న దుంపల్లో ఏవైతే హెల్తీగా అనిపిస్తాయో వాటిని మనం ఎంచుకొని వాటర్లో వేసి కొంచెం మొలకొచ్చిన తర్వాత మనం మట్టిలో పెట్టుకోవచ్చు. ఈ దుంప పెట్టుకోవడానికి కరెక్ట్ సైజ్ కుండీ వచ్చేసి 12x12 గ్రో బ్యాగ్లో అయితే చక్కగా ఎదుగుతుంది. ఇది ఖచ్చితంగా బాగా సన్లైట్ ఉన్న ప్లేస్లోనే పెట్టుకోవాలి. అలాగైతేనే దుంపలు మంచిగా ఊరుతాయి. దీంట్లో మట్టి కూడా ఎప్పుడు తేమగా ఉండేటట్టు చూసుకోవాలి. మనం ఈ దుంపలు పెట్టుకోవడానికి కుండీ రెడీ చేసుకున్నప్పుడే డ్రైనేజ్ హోల్స్ అనేవి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే మనము ఈ దుంపలు పెట్టిన కుండీలో నీరు నిల్వ ఉంటే దుంపలు అనేవి పాడైపోతాయి. కాబట్టి డ్రైనేజ్ హోల్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది చూడండి, చిన్న మొక్క ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా అనిపిస్తుంది కదా. నేను ఆల్రెడీ బాల్కనీలో హ్యాంగ్ చేసుకోవడానికి ఇలాంటి పాట్స్ తెప్పించుకున్నాను, దాంట్లో పెడుతున్నాను. చూద్దాము దుంపలు రాకపోయినా నీడకి కరెక్ట్గా ఈ లీవ్స్ అనేవి ఎట్లొస్తాయి అనేది. తర్వాత ఈ కుండీని తీసుకెళ్ళి బాల్కనీలో హ్యాంగ్ చేస్తాను. అక్కడ ఫుల్ డే సన్లైట్ ఉండదు కానీ సెమీ షేడ్లో ఉన్నట్టు లెక్క. చూద్దాం ఆకులు ఎట్లొస్తాయో. ఇంకొక కుండీలో టేబుల్ రోజ్ పెట్టుకున్నాను, అన్ని కలర్స్ కలిపి పెట్టుకున్న దాంట్లో. నెక్స్ట్ ఈ గ్రో బ్యాగ్లో పెట్టుకున్నాను. ఇది కూడా సేమ్, ఆల్రెడీ స్వీట్ లైమ్ ఉన్న గ్రో బ్యాగ్లోనే పెట్టుకున్నాను. ఇది దీని దెబ్బకి ఆ స్వీట్ లైమ్ స్టెమ్ కూడా కొంచెం వంగింది, చూపిస్తాను చూడండి. అది కూడా ఇదిగోండి, దుంపలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ కుండీలో అయితే చాలా సార్లు నేను ఆకులు కోసుకున్నాను. ఈ దుంపలన్నీ స్టెమ్ మధ్యలోకి వెళ్ళిపోయి ఎంత లాగినా రావట్లేదు అసలు. చెట్టు కదులుతుంది మొత్తం కానీ దుంపలు అయితే రావట్లేదు. కనిపిస్తుందా మీకు అక్కడ? స్టెమ్ మొత్తం వంగింది చూడండి.
లీవ్స్ వస్తున్నాయి కానీ దుంపలు రావట్లేదు. అన్ని తీసుకున్న తర్వాత ఆకులు దుంపలు సపరేట్ చేస్తాను. ఇట్లా చాలాకు కూర చేసుకోవచ్చు, ఒకరోజు ఈ దుంపలు చేసుకోవచ్చు. కూలర్ టబ్లో అయితే దుంపలు కొంచెం పైనే కనిపించినాయి కాబట్టి ఇలా లాగానే ఈజీగా వచ్చేసినాయి. ఈ గ్రో బ్యాగ్లో అయితే అంత ఈజీగా రావడం లేదు కాబట్టి దీంతో నేను తీస్తున్నాను. ఇదిగోండి, ఆకులు చిన్న చిన్నగా ఉన్నా కూడా దుంప సైజ్ అనేది బాగానే వచ్చింది, ఎందుకంటే నేను ఆకులు చాలా సార్లు కట్ చేశాను కాబట్టి. ఇంకా ఉన్నాయి లోపల దుంపలు, ఆకులు పైన కనిపిస్తలే కానీ దుంపలు లోపల ఉన్నాయి. ఇదిగోండి ఎంత బాగా వచ్చింది దుంప. ఇదిగోండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కింద స్టెమ్ మొత్తం ఇట్లా కరులాగా అయిపోయింది చూడండి. దాని కింద ఈ దుంప ఉండింది. చాలా రోజులు అవుతుంది కదా పెట్టి, ఆ కాండాన్ని కూడా వంచేసింది ఈ దుంప. దాని కింద ఉంది దుంప, సగం వచ్చింది ఇంకా సగం రావట్లేదు చూడండి. ఈ స్వీట్ లైమ్ చెట్టు మొత్తం కదిలిపోతుంది అసలు. మళ్ళీ దీన్ని ఇంకొంచెం మట్టి వేసి బాగా ప్రెస్ చేసి సెట్ చేయాలి, లేకపోతే వాడిపోతుంది మొక్క, ఈ తీపి నిమ్మ మొక్క. మొత్తానికి ఈ గ్రో బ్యాగ్ నుంచి ఇన్ని దుంపలు వచ్చినాయి. నాకు తెలిసి 1/2 కేజీకి ఎక్కువనే ఉండొచ్చు ఈ దుంపలన్నీ కూడా. ఎంత బాగున్నాయో చూడండి, పైన చిన్న చిన్న మొక్కలు, కింద దుంపలు. 3 దుంపలు పెట్టుకున్నానని చెప్పినా కదా, 3 దుంప ఈ గ్రో బ్యాగ్లో పెట్టుకున్నా. అయితే ఇందులో ఇంకా వేరే ఏ చెట్టు లేదు, ఓన్లీ ఒక్క దుంపనే పెట్టుకున్నాను కాబట్టి మొత్తం తీసేస్తున్నాయి. ఇది నిండా అయిపోయింది కాబట్టి ఒక్కొక్కటి తీయడం రాదు, మొత్తం తీసిన. చూద్దాం దీంట్లో ఎన్ని దుంపలు వెళ్తాయో. మొత్తం రౌండ్గా అల్లుకుపోయినాయి రూట్స్ అన్నీ కూడా. ఈ గ్రో బ్యాగ్ నుండి నేను ఎక్కువగా ఆకులు కట్ చేయలేదు, ఆకులు చిన్నగా ఉన్నా కూడా దుంపలు మాత్రం మంచి సైజులో వచ్చాయి. ఇదిగోండి, ఆ గ్రో బ్యాగ్ నుంచి వెళ్ళిన దుంపలు ఇవి. మొత్తం కలిపి కేజీకి పైనే ఉంటాయి, 3 గ్రో బ్యాగుల్లో కలిపి. ఈ మొత్తం ఒకసారి వాష్ చేసుకొని ఈ లీవ్స్, ఈ దుంపలు సపరేట్ చేసుకుంటే మనకి ఎన్ని అయ్యేది అనేది కరెక్ట్గా తెలుస్తుంది. ఇది మన గార్డెన్లో పెంచుకోవాలంటే మాత్రం కొంచెం ఓపిక ఉండాలి, ఎందుకంటే మనకి 2 నెలల్లోనో 3 నెలల్లోనో వచ్చే హార్వెస్ట్ కాదు. 6 నుంచి 8 నెలల మధ్యలో మనం చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే మధ్యలో మనం ఈ ఆకులు అనేవి కట్ చేసుకోవచ్చు. అవి కరెక్ట్గా కట్ చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కాకపోతే నేను కట్ చేసుకొని ఒక 2-3 సార్లు కర్రీ కూడా చేసుకున్నాను. ఇదిగోండి, కడిగిన తర్వాత ఫ్రెష్గా ఇలా అయ్యాయి దుంపలు. ఈ ఆకులు ఇక్కడ సపరేట్ చేసినాను. కొన్ని చిన్న చిన్న మొక్కలు నాకు అవి తెంపబుద్ధి కాక అట్లనే ఉంచిన, మళ్ళీ అవి వేరే కుండీలో నాటుకుంటే మళ్ళీ మనకు చామదుంపలు అనేవి వస్తాయి. ఇది చూడండి ఎంత బాగా వచ్చినాయి. ఇవి పెట్టినామంటే ఇంకా దాన్ని మర్చిపోవాలి. 15 డేస్కి ఒకసారి మాత్రం ఖచ్చితంగా కంపోస్ట్ కానీ లేదంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఇస్తే చాలా హెల్దీగా వస్తాయి మనకు దుంపలు. మళ్ళీ కర్రీ చేసుకునేటప్పుడు ఇంకొంచెం నీట్గా కడుగుతా. ఇదిగోండి ఎంత బాగా అయినాయి దుంపలు. వేసుకోవచ్చు ఇలాగ, మనకు కొంచెం కొత్త కూరగాయలు పండించాలి మన గార్డెన్లో అనుకున్నప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేయొచ్చు. ఈ 4 మొక్కల్ని మళ్ళీ నేను వీటి కోసం కుండీ రెడీ చేసి వాటిని పెట్టుకుంటాను. షామాకు, షామ దుంపలు, షామ మొలకలు, ఈ 3 సపరేట్ చేసి పెట్టుకున్నాను. ఈ దుంపలు అయితే నేను కుండీ రెడీ చేసుకొని మంచిగా సాయిల్ మిక్స్ చేసుకున్న తర్వాత పెట్టుకుంటాను. ప్రజెంట్గా అయితే వీటిని నీళ్ళల్లో వేస్తాను రేపటి వరకు. అప్పటి వరకు నేను కుండీ రెడీ చేసి పెట్టుకుంటాను. ఇవి మనము ఈరోజు చేసుకున్న హార్వెస్ట్, చామదుంప హార్వెస్ట్. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది. దుంపలు బరువు పెరుగుతాం అనుకుంటారు కానీ ఈ చామదుంపలు తినడం వల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుందంట. నేను ఒక బుక్లో చదివాను. నాకైతే ఎలాంటి పెస్ట్ రాలేదు. ఒకవేళ ఏదైనా కనిపిస్తే మనం రెగ్యులర్గా అన్ని మొక్కలు చేసుకునేటప్పుడు వీటికి కూడా నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. నాకైతే ఎలాంటి పెస్ట్ అయితే కనిపించలేదు. ఇది ఈరోజు వీడియో బాగుందనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.